ఇవాళ చర్చకు పిలిచారు, చర్చకు పోయినారు. చర్చకు పోయినప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు ఈ విష ప్రచారాలు జరుగుతున్నాయి, అబద్ధపు లీకులు వస్తున్నాయి బయట అన్న దాని మీద చర్చ వచ్చినప్పుడు సిట్టే లీకులు ఇచ్చిందని మీరు ఎట్లా అనగలరు అని చెప్పి ఆ యాంకర్ అడిగితే, మరి సిట్ లీకులు ఇవ్వనప్పుడు రాస్తున్న వాళ్ళని ఏమనాలి? అనధికారిక వార్తలను, అపోహలను, పుకార్లను పెద్ద పెద్ద స్లైడ్లు వేసి బ్రేకింగ్ న్యూస్లుగా వేసి ప్రచారం చేస్తున్న వాళ్ళని ఏమనాలని ఒక దురుసు మాట రవీంద్రరావు గారు ప్రయోగించి ఉండవచ్చు. దానికి వెంటనే యాంకర్ దాని వెనుక ఉన్న ఆవేదనని, ఆగ్రహాన్ని అర్థం చేసుకొని, సార్ మీ ఎక్స్ప్రెషన్ బాగాలేదు అని చెప్పొచ్చు. లేదా ఆ ఎక్స్ప్రెషన్ బాగాలేదు కనుక ఆయన దాన్ని వెనక్కి తీసుకొని అన్నప్పుడు నేను ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నానొచ్చు, ప్రజలు దీని మీద తేల్చుకుంటారనొచ్చు. లేదా ఆయన మైక్ని ఆఫ్ చేయొచ్చు, ఆఫ్లైన్లో ఆయనతో మాట్లాడొచ్చు. ఇవేవి కాకుండా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని ఆయన అనడం మీ డిబేటా? వ్యక్తిగతంగా మీ డిబేటా? మీ ఇంటికి సంబంధించిన చర్చనా? కాదు కదా, ప్రజలకు సంబంధించిన చర్చ కదా. మీడియా అంటే 4వ స్తంభం కదా, ప్రజలకు సంబంధించినటువంటి చర్చ కదా, ఒక పార్టీకి సంబంధించిన గౌరవానికి సంబంధించినటువంటి చర్చ కదా. మై డిబేట్ ఏమిటి? వ్యక్తిగా మీ డిబేటా, ప్రజలకు సంబంధించిన డిబేటా? అసలు మై డిబేట్ అనడంలోనే ఓ దురహంకారం, పైగా గెట్ అవుట్ అని అనడం. మా చేతుల్లో ఛానల్ ఉంది, మేము ఏదైనా చెప్పగలుగుతాం, మేము ఏమన్నా అనగలుగుతాం, మీరు మీ గర్జుకు రావాల్సిందే, మీకు మేము ఈ అవకాశాలు ఇస్తున్నాం అన్నట్టుగా ఓ భయంకరమైనటువంటి దురహంకార ధోరణి, దర్పం, తలబిరుసుతనం యాంకర్ ప్రదర్శించాడు.